అనగనగా ఒక ఊరిలో ఒక మహిళ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటుంది. చాలా గంటలుగా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న ఆమెకు చాలా విసుగ్గా అనిపించి పక్కనే ఉన్న ఒక షాప్లో ఒక పుస్తకం ఇంకా డ్రై ఫ్రూట్స్ బాక్స్ కొంటుంది. ఆమె బుక్ చదవడం స్టార్ట్ చేస్తుంది. చదువుతూ ఉండగా పక్కన కూర్చున్న ఒక వ్యక్తి ఆమె డ్రై ఫ్రూట్స్ బాక్స్ నుండి నట్స్ తీసుకొని తినడాన్ని గమనిస్తుంది. కానీ ఆమె పట్టించుకోకుండా తిరిగి తన పుస్తకాన్ని చదవడం ప్రారంభించింది. తాను ఒక నట్ తినగానే ఆ వ్యక్తి కూడా ఒక నట్ తీసుకున్నాడు. ఇది ఆమెకు కొంచెం అసహనం కలిగిస్తుంది. ఆమె మనసులో, ఏంటి ఇతను నా బాక్స్ నుండి నన్ను అడగకుండానే తింటున్నాడు అని అనుకుంటుంది. ఇలా చెరొక నట్ తింటూ ఉంటారు. చివరికి ఒక్క నట్ మాత్రం మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడా చూద్దామని ఆమె మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి చిరునవ్వుతో మిగిలి ఉన్న ఆ నట్ని 2 ముక్కలుగా చేసి ఒక ముక్కను ఆమెకి ఇచ్చాడు. ఇంకో ముక్క అతను తింటాడు. ఇంతలో ఆమె ఎక్కాల్సిన ట్రైన్ వస్తుంది. తన సీట్లో కూర్చుంటుంది. ఏదో గుర్తొచ్చి బ్యాగ్ సర్దుతుంటే తన డ్రై ఫ్రూట్స్ బాక్స్ కనిపించింది. అప్పుడు అర్థమైంది, తాను అనుకున్నట్టు అతను ఆమె నట్స్ తినలేదని, ఆమె అతని నట్స్ తిన్నది అని. ఈ కథ ద్వారా మనకు కనిపించే నీతి ఏంటంటే, కనిపించేవి అన్నీ నిజాలు కావు, మరియు మనం అనుకున్నదే కరెక్ట్ కాదు అని.